ముఖ్యంగా అమెరికా, జపాన్, కొరియా వంటి దేశాల్లో కరోనా కేసెస్ ఎక్కువగా రావడంతో దేశవ్యాప్తంగా అలర్ట్ని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే మన రాష్ట్రానికి విషయానికి వస్తే కనుక ప్రస్తుతం అంటే గడిచిన 24 గంటల్లో మొత్తం 5 కరోనా కేసులు నమోదయ్యాయి. నిజం చెప్పాలంటే కరోనా టెస్టుల కోసం ఎవరూ కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా కూడా అంటే లాస్ట్ 2 ఇయర్స్లో ఎక్కువగా కరోనా కేసెస్ మన రాష్ట్రంలో వచ్చినప్పటికీ కూడా ఈ 2022లో మాత్రం ఎవరు కూడా పెద్దగా టెస్టులకి రాలేదు. నిజం చెప్పాలంటే వానాకాలంలో వైరల్ ఫీవర్స్ అలాగే ఈ వింటర్లో కూడా జలుబు, దగ్గు, జ్వరాలతో చాలామంది సఫర్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా ఇది నార్మల్ జ్వరమే అని చెప్పి టెస్టులకి రావట్లేదు. నిజంగా చెప్పాలంటే కూడా చేసిన టెస్టుల్లో కూడా చాలా వరకు నెగిటివే వస్తుంది కాబట్టి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఈ చైనాలో వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 అనేది మాత్రం చాలా వరకు వ్యాప్తి పెరిగింది. అలాగే వైరస్ అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా చాలా మందిలో ఎక్కువగా ఈ కరోనా వస్తుంది కాబట్టి కొంతవరకు అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూడా అలర్ట్ ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలామంది వేలాది మంది డైలీ రాకపోకలు సాగిస్తున్నారు. సో ఇతర దేశాల నుంచి మళ్ళీ వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే పర్ డే 5,000 వరకు మాత్రమే కరోనా టెస్టులు జరుగుతున్నాయి. ఒకవేళ హెల్త్ డైరెక్టరేట్ని అడిగినా కూడా టెస్టులకు రానప్పుడు మేమేం చేయాలి అనే సమాధానమే వస్తుంది. అయితే కొంతవరకు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే ఇతర దేశాల నుంచి వస్తారో వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతానికైతే మాత్రం నిన్న 5 కేసులు రాగా మొత్తంగా చూసుకుంటే 34 మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐసోలేషన్లో ఉన్నారు. అంటే కరోనాతో సఫర్ అవుతున్న వాళ్ళు కేవలం 34 మందే ఉన్నారు. అలాగే టెస్టులు కూడా సంఖ్య పూర్తిగా తగ్గింది. పర్ డే 5,000 చేస్తున్నారు కాబట్టి ఈ సంఖ్య కూడా కొంతవరకు పెంచాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే రాష్ట్రంలో అంటే స్కూల్స్ కావచ్చు, అలాగే మాల్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఇళ్లలో కావచ్చు అంతా కూడా కరోనాని మర్చిపోయే ఉన్నారు. కానీ కొంతవరకు అంటే ఎక్కువగా జనసంచారం ఉన్న పార్క్స్లో కావచ్చు, లేకపోతే మాల్స్లోకి వెళ్తున్నప్పుడు అలాగే ఎక్కడైతే గుమిగూడిన ప్రదేశాలు ఉంటాయో అన్ని చోట్ల కూడా కొంతవరకు మాస్క్ నిబంధన మళ్ళీ తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడైనా కావచ్చు, థియేటర్స్లో కావచ్చు, ఎక్కడైనా మాస్క్ లేకుండానే తిరుగుతున్నారు. సో ప్రస్తుతం అయితే మాస్క్ మళ్ళీ అవసరం ఏర్పడింది. అయితే ప్రస్తుతం అంటే జనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వచ్చిన వేరియంట్ ఇతర దేశాల నుంచే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే కరోనాతో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అంటే 2019 ఎండింగ్లో స్టార్ట్ అయిన కరోనా ఇంచుమించు 2020 అలాగే 2021లో విజృంభంగా చాలా కేసెస్ వేలాదిగా లక్షలాదిగా వచ్చాయి. కాకపోతే 2022లో తక్కువ ఉన్నాయి కాబట్టి కొంతవరకు కరోనా తగ్గిపోయినట్లుగానే భావించాలి. కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మళ్ళీ అది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఆ వేరియంట్ అంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అనేది BF.7 అనేది చాలా వ్యాప్తి ఉంది కాబట్టి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటికే చైనా నుంచి చాలా వరకు ఇతర దేశాలకు వ్యాపించింది కాబట్టి మన దేశంలోకి కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫోకస్ పెడుతూనే అలాగే జనంలో కూడా ఎక్కడైతే కరోనా అంటే మాస్క్ లేకుండా తిరుగుతున్నారో అక్కడ ఖచ్చితంగా మాస్క్ నిబంధనలు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. జనం అయితే మాత్రం అంటే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, కానీ అలాగే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సాకేత్, థ్యాంక్ యూ లక్ష్మి.